హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. దీంట్లో నేను ఇంటర్కి సంబంధించి సాంస్క్రిట్లో 100కి 99 మార్క్స్ ఎలా రావాలో చెప్తాను. ఎందుకు 99 అంటున్నానంటే, మనకి సాంస్క్రిట్లో 100 out of 100 మార్క్స్ అనేది ఇవ్వరు, ఒక మార్క్ తక్కువనే ఇస్తారు. ద స్కోరింగ్ ఇస్ 99. సో ఈ వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా సాంస్క్రిట్లో 99 మార్క్స్ ఎలా వస్తాయో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తానంటే, మీకు సాంస్క్రిత్ కానీ ఏదైనా సబ్జెక్ట్ కానీ ప్రాక్టీస్ అనేది ఉండాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీరు దాన్ని అటెంప్ట్ చేయగలుగుతారు. సో మనకు ఇక్కడ ఈజీ చాయిసెస్ అనేవి మనకి ఉన్నాయి సాంస్క్రిత్ పేపర్లో. ఫస్ట్ బీట్లో కూడా మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో ఒక్కటే రాయాలి, అది కూడా మనకి 6 మార్క్స్. 6 మార్క్స్ చూడండి. మీరు ఎప్పుడైనా ఏ ఆన్సర్ రాసినా ప్రాపర్ ఫార్మాట్ చూడండి. ఇప్పుడు సపోజ్ ఒక ఆన్సర్ రాస్తే దాని ఇంట్రడక్షన్ రాయండి, దానికి సంబంధించిన మీనింగ్ రాయండి, తర్వాత దాని ఏంటో దాని ఆబ్జెక్టివ్ రాయండి. దాంతో మీకు స్కోర్ అనేది ఈజీగా వస్తుంది. సపోజ్ ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ నుంచి ఏ చాప్టర్ నుంచి 3 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. దాంట్లో మీకు ఏ చాప్టర్ ఈజీ ఆ క్వశ్చనే అటెంప్ట్ చేయండి. మీకు సగం వచ్చి సగం రాని క్వశ్చన్స్ అయితే అస్సలు అటెంప్ట్ చేయకండి, కాన్ఫిడెన్స్ ఉన్న క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. దీంట్లో కూడా థర్డ్ బీట్లో కూడా మీరు ఒక్కటే ఆన్సర్ని అటెంప్ట్ చేయాలి, 6 మార్క్స్. సో దీంట్లో స్కోరింగ్ చూసినట్టే 18 మార్క్స్. దాంట్లో మీకు ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. సో కేర్ఫుల్గా దీన్ని అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ మనకి 8 ఉన్నాయి, దాంట్లో ఓన్లీ 4 రాయాలి. ఈచ్ క్యారీ 2 మార్క్సే. ఇది 2 మార్క్స్ కాబట్టి మీకు లెంత్ అనేది చాలా తక్కువనే. చదువుకునేటప్పుడు కూడా ఈ బీట్కి సంబంధించినవి లెంత్ తక్కువ చూడండి, అది కూడా పర్ఫెక్ట్గా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో నుంచి మనకి 5 ఇచ్చారు, దాంట్లో మనం 2 రాయాలి. వెరీ సింపుల్, అది కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, సాంస్క్రిట్లో చాయిసెస్ అనేవి చాలా ఉంటాయి. ఫస్ట్ మనము మోడల్ పేపర్స్, ఒక మోడల్ పేపర్, ఇప్పుడు ఈ మోడల్ పేపర్ ఉందనుకోండి, దీన్ని తీసుకోండి. ఏ చాప్టర్లో నుంచి ఏ క్వశ్చన్స్ ఏ బీట్లో నుంచి వస్తున్నాయో ఒక దగ్గర పేపర్లో రఫ్గా రాసేసుకోండి. ఆ చాప్టర్ మీరు పర్ఫెక్ట్గా ఆ బీట్స్లను చదువుకోండి, చాలు, అంతే, ఇంకేం అవసరం లేదు. దానికి సంబంధించి అటెంప్ట్ చేయండి ప్రాపర్ స్ట్రక్చర్ తోటి, ప్రాపర్ రైటింగ్ తోటి. చాలా మంది సాంస్క్రిట్లో గ్రామటిక్ మిస్టేక్స్ కూడా చేస్తున్నారు. అది అవాయిడ్ చేయాలి అంటే మనకు ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో మీకు ఏ హార్డ్ వర్డ్స్ ఉన్నాయో ఒకసారి అంతా ప్రాక్టీస్ చేయడం అంటే ఇంపాసిబుల్ అవుతుంది. ఏ డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నాయో ఒకసారి ప్రాక్టీస్ అయితే చేసుకోండి. అప్పుడు మనకి ఈజీగా మనము సాంస్క్రిట్ ఎగ్జామ్ని చేయగలుగుతాము. చాలా మంది తప్పు చేసేది గ్రామటిక్ దాంట్లో. ఇప్పుడు మీకు పారాగ్రాఫ్ వచ్చిందంటే ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. క్వశ్చన్లో మీకు ఇప్పుడు కామన్ ఉందనుకోండి, అది పారాగ్రాఫ్లో ఎక్కడ ఉంది అని వెతకండి. ఆ పాయింటే మనకి పారాగ్రాఫ్ దాంట్లో కాంప్రిహెన్షన్ ఆన్సర్ అయిపోతుంది. సో కీవర్డ్స్ చూసి మీరు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, తర్వాత పారాగ్రాఫ్లో చూసి ఆన్సర్ చేయండి. ఎందుకంటే 5 మార్క్స్. మీకు పేపర్ అనేది చాలా లెందీగా ఉంటుంది, టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీకు వచ్చిన బీట్స్ అన్నీ అటెంప్ట్ చేయండి, రానివి తర్వాత అటెంప్ట్ చేయండి. అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ అనేవి ఉంటుంది. రాంది మీరు ప్రాపర్గా కూర్చొని ఆలోచించి మీరు చేయగలుగుతారు. సో ఇట్లాంటివి ఇప్పుడు ఇంగ్లీష్ సెంటెన్స్ ఇచ్చి సాంస్క్రిట్లో కన్వర్ట్ చేయమంటున్నారు. సో మీరు ఏం చేయాలి అంటే, సాంస్క్రిట్ వర్డ్స్ కొన్ని నేర్చుకోండి. లైక్ మోస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు దానికి రిలేటెడ్ వర్డ్స్ నేర్చుకోండి. దాన్ని బట్టి మీరు ఈజీగా ఫ్రేమ్ చేయగలుగుతారు. ఇంకా మీకు వర్క్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ వెనకాల మీకు బిట్స్ అనేవి ఉంటాయి, అవి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మోస్ట్లీ మీకు దాంట్లో నుంచి వచ్చే అవకాశం అనేది చాలా ఉంది. సో సాంస్క్రిట్ అనేది ఏం డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏం కాదు, ఈజీ సబ్జెక్టే. స్కోరింగ్ కూడా చాలా ఉంటుంది, చాయిసెస్ కూడా చాలా ఉంటాయి. సో మీ ప్రిపరేషన్ అనేది చాలా బాగా చేసుకోండి, ఒక ప్లాన్ తోటి చేసుకోండి. మీరు ఈజీగా 99 మార్క్స్ అనేవి మీకు సొంతం అవుతాయి. ఇదే కాకుండా మీకు వేరే సబ్జెక్ట్స్, ఇంగ్లీష్ గురించి ఎలా స్కోర్ చేయాలి మార్క్స్, వేరే సబ్జెక్ట్స్లో కూడా ఎలా స్కోర్ చేయాలో నేను వీడియో చేస్తాను. సో స్టే ట్యూన్. ఇంకా మోడల్ పేపర్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్